హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ముందుగా మనమైతే మటన్ కర్రీని ఈజీగా ప్రెషర్ కుక్కర్లో చేసుకుందాం. సింపుల్ ప్రాసెస్లోని ముందుగా ఒక అర కేజీ మటన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. అందులోని 2-3 సార్లు వాటర్ వేసి వాష్ చేసుకొని, మూడోసారి నిమ్మకాయని కొంచెం సాల్ట్ వేసుకొని శుభ్రంగా నీచు వాసన లేకుండా కడుక్కొని, వాటర్ ఏమీ లేకుండా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ గిన్నెలోని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అంటే మీ స్పైసీకి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. అలానే రుచికి సరిపడా ఉప్పు, ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా బాగా కలపండి. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ మొత్తం అంతా ముక్కకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుందాము. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోండి. సాఫ్ట్గా ఉంటుంది అనమాట పీస్ మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల. తర్వాత కుక్కర్ తీసుకొని అందులోని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోనే ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి. వేసుకొని కొంచెం ఇవి ఫ్రై అవ్వాలి. కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత అందులోనే 4 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి, స్పైసీకి తగ్గట్టు. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి రావాలన్నమాట కలరు. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్గా అయితే చాలా బాగుంటుంది. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయలు అయితే ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఉల్లిపాయల్లోకి వేసుకొని బాగా కలుపుకోండి. మనం ముందుగా ఇలా మటన్ని మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్కకి ఉప్పు, కారం బాగా పడతాయి అన్నమాట. ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కొంచెం ఉడకనిద్దాము. ఇలా ఉడికాక ఇందులోనే ఒక పెద్ద టమాటాను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా బాగా మగ్గాలన్నమాట. కొంచెం మగ్గితే సరిపోతుంది సాఫ్ట్గా.
టమాటా కొంచెం ఇలా సాఫ్ట్గా మగ్గిపోయింది కదా. ఇందులోని 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని, ఇంకా మీకు సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోండి. ఆల్రెడీ మనం ముందు కారం యాడ్ చేసాం కాబట్టి సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా కొంచెం స్పైసీ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం కారం యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. కొంచెం ఇలా మగ్గాక ఇందులోని పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్తో ఫుల్ వాటర్ వేసేయండి. 1 గ్లాస్ వాటర్. ఇలా ముక్క మునిగేలాగా 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత అయితే పెట్టి మీడియం ఫ్లేమ్లోని ఒక 4 నిమిషాలు, ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము మీడియం ఫ్లేమ్లోని. ఇలా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికాక ఇందులోని కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోండి. కొంచెం ఇంకా మీకు పులుసులా అనిపిస్తే హై ఫ్లేమ్లోని ఒక 2 నిమిషాలు పెట్టుకొని గ్యాస్ కట్టేసుకొని సర్వ్ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మనకు ఒక 15 మినిట్స్లోనే అయిపోతుంది కుక్కర్లో కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.